ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో నార్మల్ ఫామ్ మీద నార్మల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలో చూసాము. ఇప్పుడు అదే నార్మల్ ఫామ్లో లైక్ ఇట్లా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ P అండ్ Q కనుక్కోండి అని ఇస్తారు. అది ఎలా చేయాలి, అదేంటి అనేది ఇప్పుడు ఈరోజు చూద్దాము. ఈరోజు జస్ట్ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ P అండ్ Q అనేది ఇది కూడా నార్మల్ ఫామ్లోనే అడుగుతారు. బట్ P అండ్ Q అనేవి మనం కనుక్కోవాలి. P ఏంటి, ఈ Q ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. M/n అనేది ఇప్పుడు సపోజ్ మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దానికి ఒక ఆర్డర్ని మనం M/n అనే ఫార్మాట్లోనే రాస్తాము. ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి, M/n అని రాసాము. దాన్ని IM/n అని రాస్తామండి. అదే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఉందండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలాంటి ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఏమని చెప్తాం మనం? M/n. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఈ ఫార్మాట్లో రాయాలంటే IM అని ఎప్పుడు రాస్తామో, ఇది ఒక యూనిట్ మ్యాట్రిక్స్. M అంటే ఏంటి? రోస్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. I3ని ఎట్లా రాస్తాం మనం? బేసికల్లీ 1 0 0 0 1 0 0 0 1 ఈ ఫార్మాట్లో రాస్తాం. ఏ ఎట్లుందో మనం ఏని మ్యాట్రిక్స్ని అట్లే పెట్టేస్తాం. తర్వాత IN అంట. అన్ని బేసికల్లీ మనం యూనిట్ మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తాము. N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. సో 4 కాలమ్స్ ఉన్నప్పుడు మనం యూనిట్ మ్యాట్రిక్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? 1 0 0 0 0 1 0 0 0 0 1 0 ఇలా ఒక మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేయాలి. సో ఇలాంటి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ నుండి మనం ఇలా ఒక నోటేషన్స్లో నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ గురించి రాయాలి. తర్వాత ఏం చేస్తామంటే, we will apply elementary row operations on the column operations on A in LHS to reduce into normal form. అంటే ఇక్కడ మనం ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అనేవి దీని మీద పర్ఫామ్ చేస్తాం. అంటే ఈ రో అనే మ్యాట్రిక్స్ వచ్చింది కదా మనకి రో Mతో. సో ఈ మ్యాట్రిక్స్ మీద మనం రో ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. అలానే ఎవ్రీ రో ఆపరేషన్ వి విల్ ఆల్సో బి అప్లైడ్ ద ప్రీ ఫ్యాక్టర్ IM. సో ఈ IM అనే మీద అంటే ఈ రో అనే యూనిట్ మ్యాట్రిక్స్ అయితే ఏదైతే తీసుకున్నామో దీని మీద ఎప్పుడైతే దీనికి రో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో ఈ మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లో ఎలా చేసామో అలానే మోడిఫై చేయాలండి. బట్ మీకు తెలుసు నార్మల్ ఫామ్లో రో ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తాం, కాలమ్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తాం. ఎప్పుడైతే రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో దీంట్లో ఏదైతే రో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని ఈడ కూడా సేమ్ కండిషన్ అప్లై చేసి పర్ఫామ్ చేయాలి. దీంట్లో ఎప్పుడైతే కాలమ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తామో ఈ యొక్క రో కాలమ్ ద్వారా వచ్చిన మ్యాట్రిక్స్ని దీన్ని కూడా కాలమ్ ఆపరేషన్ మోడిఫై చేయాలి. అంటే రో ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఈ మ్యాట్రిక్స్ మీద దీన్ని మోడిఫై చేయాలి సేమ్ కండిషన్ అప్లై చేసి. కాలమ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మోడిఫై చేయాలి సేమ్ కండిషన్ అప్లై చేసి. సో ఇక్కడ కూడా ఇదే ఇచ్చారండి. ఎవ్రీ రో ఆపరేషన్ వీ విల్ ఆల్సో బి అప్లైడ్ ద ప్రీ ఫ్యాక్టర్ IN ఆఫ్ ది ప్రోడక్ట్ ఆన్ RHS అండ్ ఎవ్రీ కాలమ్ ఆపరేషన్ వీ విల్ ఆల్సో అప్లైడ్ ది పోస్ట్ ఫ్యాక్టర్ IN ఆఫ్ ది ప్రోడక్ట్ ఆన్ ది RHS. అంటే బేసిక్గా ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి సింపుల్గా చెప్తాను వినండి. నార్మల్ ఫామ్ ఉందండి. నార్మల్ ఫామ్ని ఎలా చేస్తామో ఈ మ్యాట్రిక్స్లో చేయాలి. దీన్ని మర్చిపోండి కాసేపు. దీన్ని నార్మల్ ఫామ్ మీద చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు దీంట్లో మీకు తెలిసిందే నార్మల్ మ్యాట్రిక్స్ అన్నాక మనం రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఎప్పుడైతే రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో అప్పుడు రో ద్వారా వచ్చిన మ్యాట్రిక్స్లో కూడా మోడిఫికేషన్స్ చేయాలి అదే కండిషన్స్తో. ఎప్పుడైతే కాలమ్ ఆపరేషన్స్ చేస్తామో అప్పుడు ఈ కాలమ్ ద్వారా వచ్చిన కండిషన్స్ని ఈ కాలమ్ మ్యాట్రిక్స్లో కూడా అప్లై చేయాలి. లాస్ట్ మనకి ఈ రెండు మ్యాట్రిక్సెస్ లాస్ట్కి మోడిఫై అవుతాయండి. సో ఈ మ్యాట్రిక్స్ని మనం P అనుకుంటాం, ఈ మ్యాట్రిక్స్ని మనం Q అనుకుంటాం. సో ఈ P అండ్ Q వచ్చేస్తాయి. అలానే ఈ మ్యాట్రిక్స్ ద్వారా మనకి ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. సో బేసిక్గా మనం ఇక్కడ P అనేది ఏంటో కనుక్కుంటాం, Q అనేది ఏంటో కనుక్కుంటాం, అండ్ ర్యాంక్ ఏంటి అనేది కూడా కనుక్కుంటాం. ఇదండి నార్మల్ ఫామ్లో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ వీడియో వరకు అయితే అండి. నెక్స్ట్ వీడియోస్లో మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.